ఒక 50 డాక్టర్ల దగ్గర తిరిగాను సార్. మంచి మంచి లండన్ ఎఫ్ఆర్సిఎస్ డాక్టర్స్ దగ్గర కూడా పోయాను. మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్మిటెడ్ చేయాలి అన్నీ వెళ్ళాక నాకు ఎందుకు ఒక మనసులో ఒక నమ్మకం అయితే కనిపించింది సార్. హియర్ ఈజ్ ద ఐ సక్సెస్. మేనకోడలు ఈజ్ ఆల్సో ఎండి డాక్టర్ సార్, అండ్ నా ఓన్ మా చిన్నమ్మ కొడుకు కూడా డాక్టర్ సార్. వీళ్ళు ఇద్దరు నన్ను బాగా ఫోర్స్ చేసిందంటే హైదరాబాద్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్. ఈ చేతిలో తిమ్మిర్లు వస్తుంటాయి సార్. ఈ తమ్మంతా తిమ్మిర్లు వస్తుంది. తిమ్మిర్లు వచ్చేసి ఇదంత నొప్పి ఎంత మాలిష్ చేసినా పోదు. ఫిజియోథెరపీలు చేయించుకున్నాను సార్. హైదరాబాద్లో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. నాకు ఇప్పటివరకు తిమ్మిరి లేదు, ఈ పెయిన్ లేదు. నేను ఇప్పుడు ఒక కార్క్ బాల్, క్రికెట్ బాల్ ఆడితే 360 డిగ్రీలు నా చేయి ఎలా తిరుగుతుంది, ఇప్పుడు అదే ఆ ఫీల్డ్లో తిరుగుతుంది సార్. నాకు ఇంత ఫ్రీగా రాకపోయేది నాకు. నమస్తే అండి, నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. చాలా రోజులుగా యూట్యూబ్ వీడియోల్లో కింద ఒక 2-3 కమెంట్స్, ఒక 2-3 పేషెంట్స్ పెట్టింది ఏంటి అంటే, చాలా మెడ నొప్పితో సఫర్ అవుతున్నాము, అందులో డిస్క్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాము. సో అందులో ఒకరు పెట్టింది ఏంటంటే సర్వైకల్ డిస్క్ బల్జ్కి ట్రీట్మెంట్ ఎలాగా, ఇంకొకరు పెట్టింది ఏంటి అంటే సర్వైకల్ స్పైన్ సర్జరీ తాలూకా ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అంటే ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, లేకపోతే దాని తాలూకా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దాని తాలూకా సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది. మొత్తం వెన్నెముక మొత్తం మీదకి సర్వైకల్, థొరాసిక్, లంబార్ ఈ మూడిట్లోకి మనం చూసుకుంటే సర్వైకల్ లంబార్తో పోలిస్తే కొంచెం కష్టమైన పార్ట్. ఎందుకు అంటే మెయిన్ కార్డ్ అంతా కూడా బ్రెయిన్ నుంచి, ఇప్పుడు బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో సర్వైకల్ స్పైన్ కూడా అంత ఇంపార్టెంట్, అక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి. సో అందరికీ ఒక భయం ఉంటుంది, ఏమన్నా నరం మీద ఏమన్నా ఒత్తిడి పడుతుందా, ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా, ఇలాంటి భయం ఎక్కువగా ఉంటుంది. లంబార్ స్పైన్లో అంత భయం ఉండదేమో కానీ సర్వైకల్ స్పైన్లో డెఫినెట్గా కొంతమందికి భయం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దామనే ఈ వీడియో చేస్తుంది. ఈ వీడియోలో సార్ ఉన్నారు, సార్కి నిన్న ఎంఆర్ఐ కూడా చూపిస్తాను. ఇది పేషెంట్ తాలూకా ఎంఆర్ఐ. ఇక్కడ చూసుకుంటే ఇది బ్రెయిన్ నుంచి వస్తున్న నరం, మెడలోకి వస్తున్న నరం. ఈ నరం ఇక్కడి నుంచి ఇదంతా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ డిస్క్ అనేది జారి ఇక్కడ నరాన్ని నొత్తుకుంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది కదా. మళ్ళీ కింద నరం అంతా బాగుంది. సో ఇక్కడ మెయిన్ ఆ నరాన్ని ఆల్మోస్ట్ 90% నొక్కుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కింద కూడా ఒక చిన్న డిస్క్ వచ్చి నరాన్ని నొక్కుంటుంది. సో ఈ 2 లెవెల్స్లో, ఈ C5, C6, C6, C7 ఈ 2 లెవెల్స్లో మనకి ఆ డిస్క్ అనేది జారి నరాన్ని నొక్కుంటుందని క్లియర్గా తెలుస్తోంది. చిన్న డౌట్ వచ్చి సిటీ స్కాన్ కూడా తీసుకున్నాం. సిటీ స్కాన్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు సిటీ స్కాన్లో కూడా నార్మల్గా నరం అంతా కూడా ఇలా బ్లాక్గా ఎంటీ స్పేస్గా కనిపించాలి. ఇక్కడంతా ఎంటీ స్పేస్గా కనిపిస్తుంది, కానీ ఈ డిస్క్ మాత్రం, డిస్క్ వెనకాల ఏదైతే జారిన ఏరియా మటుకు ఇక్కడ వైట్ స్పాట్ కనిపిస్తుంది. అంటే ఎముక ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. అంటే మెత్తగా ఉండే డిస్క్ ఇక్కడ గట్టిపడిపోయి ఎముకలాగా కన్వర్ట్ అయిపోయింది, మారిపోయింది. అంటే ఒక రాయి వచ్చి నరం మీద కూర్చుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. దానికోసం సర్జరీ అనేది చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత ఎప్పుడు చేసాం, ఎలా చేసాం, పేషెంట్ మాటలోనే ఇప్పుడు మీకు చెప్తాను. సార్ సో ఆల్ గుడ్ అండ్ డన్, ఓకే సార్. సో చెప్పండి సార్, మీకు సర్జరీకి ముందు ఎలా ఉండేది? వాట్ వర్ యూ ఫేసింగ్? నేను ఈ ప్రాబ్లం గత 8 months నుంచి ఫేస్ అవుతున్నాను సార్. ఇంతకుముందు నేను వేరియస్ హాస్పిటల్స్లో తిరిగా సార్. కార్పొరేట్ హాస్పిటల్స్ తిరిగా, హోమియోపతి వాడా, కొన్నిసార్లు అయితే నేను అన్నేసరి ఒక 1 lakh rupees వరకు నేను ఫిజియోథెరపీ కూడా పెట్టాను సార్. ఇక కొందరు సజెస్ట్ చేశారు ఏంటంటే ఈ మన పిఆర్పి అని ఇదని అదని అన్నారు, కానీ వాటి నెవర్ డిసైడ్. మళ్ళీ కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు నన్ను ఏం సజెస్ట్ చేశారంటే స్టెరాయిడ్. బట్ నా స్టెరాయిడ్కి పోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఐ నీడ్ ద పర్మనెంట్ సొల్యూషన్. కొందరు డాక్టర్స్ ఏమన్నారంటే ఇప్పుడు సర్జరీతో అవసరం లేదమ్మా, ఈ మందులతో తగ్గుతుంది, మందులు వాడండి అది ఇది అన్నారు. మందులు వాడుతుంటే ఏమవుతుందంటే సార్, అది టెంపరీగా నాకు నైట్ నిద్ర వస్తుంది, నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ తెల్లారులు వేస్తే నేను మధ్యాహ్నం 2 days తర్వాత కూర్చుంటే కడుపులో మంట మండడం, నాకు అల్సర్స్ రావడం, ఈ అసలు ఆ పెయిన్, కడుపు నొప్పి భరించడం కంటే ఈ పెయిన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది సరే. మార్నింగ్ అంతా ఈ స్టమక్ పెయిన్, నైట్ వచ్చిందంటే మళ్ళీ ఈ పెయిన్. ఇది నేను కరెక్ట్ డ్రైవ్ చేద్దాము అని అంటే ఒక 10 kilometers పోయిన వెంటనే చెయ్యి నొప్పి పెట్టడము, ఇదంతా ముంజడం, రైట్ హ్యాండ్ అంతా ముంజడం, లేదంటే కార్ డ్రైవ్ చేద్దామంటే నా 80% నా స్టీరింగ్ ఇదంతా కంట్రోల్ చేసి దీన్ని జస్ట్ సైడ్ సపోర్ట్ పెట్టుకొని మొత్తం లెఫ్ట్ హ్యాండ్ తోటి డ్రైవ్ చేయడం. ఆఫీస్లో కూర్చున్నామంటే సిస్టమ్ మీద కూర్చుంటే చెయ్యి ఇట్లా వనకడం, లేవడం, శక్తి సరిపోకపోవడం సార్. ఈ విధంగా చాలా ఇబ్బందులు ఫేస్ అవుతుంటే నేను వీటి మీద ఆలోచించి ఇక లాస్ట్కి ఏం చేద్దాం అనుకుంటే, నేను ఒక మిరాకిల్ టైప్ ఒకరోజు ఇన్స్టాగ్రామ్ చూస్తుండే మీద ఒకటి లైవ్లో ఒక అబ్బాయికి సర్జరీ చేస్తున్నారు సార్. మీరు మాట్లాడుకుంటా వెన్నుపూసది
చేపించి మళ్ళీ ఇమీడియట్ నడిపిస్తున్నారు. దెన్ నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చాక మీ గురించి నేను గూగుల్లో మొత్తం సెర్చ్ చేయడం జరిగింది సార్. సెర్చ్ చేసేసాక ఒకరోజు కిరణ్ గారి అపాయింట్మెంట్ తీసుకొని రిక్వెస్ట్ చేసుకొని మీ దగ్గర రావడం అయితే నేను హైదరాబాద్ నుంచి వచ్చేసాక మీ ఫస్ట్ ఒక ఆస్టోనిషింగ్ పాయింట్ ఏంటంటే మరి హైదరాబాద్ వదిలేసి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అనేది కొంచెం నేను అట్లా అనుకో, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడైతే అక్కడ ఉంటూ ఉంటారు. హైదరాబాద్ అంటే ఒక మెట్రోగా చూస్తూ ఉంటారు. లేదు సార్, నేను ఒక 50 డాక్టర్ల దగ్గర తిరిగాను సార్ వీటి గురించి. మంచి లండన్ FRCS డాక్టర్స్ దగ్గర కూడా పోయాను. పేరు చెప్పిన మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్మిటెడ్ దగ్గర అన్నీ వెళ్ళాక నాకు ఎందుకు ఒక మనసులో ఒక నమ్మకం అయితే కనిపించింది సార్. హియర్ ఈజ్ ద ఐ సక్సెస్ అన్న ఒక పాజిటివ్ వైబ్స్ తోటి నేను రావడం జరిగింది సార్. రావడంతో మీ దగ్గర అక్కడ కూర్చున్నాక అంతకుముందు సర్జరీ అయిన 2-3 పేషెంట్లు కూడా నాతో పాటు పక్కనే కూర్చొని ఉండే. అదే రోజు ఒక 3 hours 2 hours నేను వెయిటింగ్లో ఉన్నాను. ఇక్కడ ఆ రోజు మీరు చాలా బిజీగా ఉండే. బట్ ఆ 2 hours టైంలో నాకు దొరికిందంటే పక్క వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే సర్జరీ లాస్ట్ టైం అయ్యే వాళ్ళు కూడా వచ్చారనమాట అక్కడికి. వాళ్ళతో మాట్లాడి కొంచెం ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగాక మీతో మాట్లాడినాక వేసినాను ఇది అవుతుంది, ఇది పర్సెంట్ మీరు చెప్పిన రిపోర్ట్స్ అవన్నీ మళ్ళీ అప్పటిదప్పుడు స్కానింగ్ తీసుకొచ్చి మళ్ళీ కొంత టైం తీసుకొని మళ్ళీ హైదరాబాద్లో కూడా రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చేటప్పుడు కూడా సొంతంగా నా మేనకోడలు ఈజ్ ఆల్సో MD డాక్టర్ సార్. అండ్ నా ఓన్ మా చిన్నమ్మ కొడుకు కూడా డాక్టర్ సార్, డాక్టర్ అని. అండ్ వీళ్ళు ఇద్దరు నన్ను బాగా ఫోర్స్ చేసిందంటే హైదరాబాద్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు, కానీ నువ్వు వై యు ఆర్ గోయింగ్ దేర్ అంటే, లేదు నాకు ఇది పర్సనల్గా నేను అక్కడికి వెళ్తున్నాను, నాకు కావాలి, దయచేసి నేను వెళ్తున్నాను అంటే, సరే నీకు నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేసి అంటే, నేను జస్ట్ ఆ నమ్మకంతో ఇటుకి వచ్చాను సార్. నాకు ఇటు రావడం కంటే నాకు మెయిన్ ఏంటంటే సార్, బై యువర్ డిసిప్లిన్ అండ్ యువర్ యాంటిసిపేషన్ మెథడ్స్, ద టేకింగ్ ద కేర్ ఆఫ్ ద పేషెంట్ ఎస్పెషల్లీ ఆ యాంటిసిపేషన్ అండ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ మనిషికి ఎస్ దిస్ ఈజ్ ద స్మాల్ ఇట్స్ నాట్ ఇన్ డేంజర్ అనే ఒక విశ్వాసం అది మీరు కల్పించారు సార్. దెన్ ఆ నమ్మకం నాకు మీరు చెప్పడం వల్ల ఇంకా 100% ధైర్యం నాకు కూడా వచ్చేసింది. దెన్ ఐ డిడ్ మై సర్జరీ ఆఫ్ దిస్ సార్. నాకు ఇంతకుముందు సార్ నా యొక్క ఇబ్బందులు ఏమవుతుంది సార్, ఇక్కడ ఈ చేతిలో తిమ్మిర్లు వస్తుంటాయి సార్, ఈ తమ్మంతా తిమ్మిర్లు వస్తున్నాయి. తిమ్మిర్లు వచ్చేసి ఇదంతా నొప్పి, ఎంత మాలిష్ చేసినా పోదు. ఫిజియోథెరపీలు చేయించుకున్నా సార్. హైదరాబాద్లో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నెంబర్ 1 chiropractor ఈజ్ ద వన్ అండ్ హైలీ చార్జబుల్. పర్ సిట్టింగ్ ఈజ్ 4,000 to 6,000 ఛార్జ్ చేస్తారు సార్. అతని దగ్గర నేను 12 sessions తీసుకున్నాను, నథింగ్. ఆఖరికి పినిసుల్లా కూర్చేసి అక్యుపెంచర్ పెట్టి కరెంట్ కూడా పెట్టాడు. కానీ దానివల్ల ఇంకా నడుము లూజ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ నాకు అది డెవలప్మెంట్ కాదు, ఇదేదో మోసం ఉండట్లేదు రాను అని చెప్పేసి అది అయిపోయాక ఫిజియోథెరపీ బయట పోయినా, మెడకు అది పెట్టి గుంజడం మొదలుపెట్టారు. ఇంకొకరేమో PRP ట్రజర్. నాకు ఇది దిస్ ఇస్ నాట్, ఐ నీడ్ పర్మనెంట్ సొల్యూషన్ అనుకొని ఈ చెయ్యి వనకడము, ఇక్కడ ఇదంతా టైట్ ఉండడం, అసలు నాకు ఏదో ఎవరో పట్టేసినట్టుగా సంథింగ్, ఏదో ఒక 5 kgs వెయిట్ ఉన్నట్టుగా తిరగకపోతుండే చక్కగా. బట్ నాకు ఇది మీ దగ్గరికి వచ్చే ముందు వరకు కూడా ఈ ప్రాబ్లం ఉండే సార్, నిన్న సర్జరీ చేసుకునే వరకు కూడా. ఆ సర్జరీ అయిపోయాక నాకు ఇప్పటి వరకు తిమ్మిరి లేదు, ఈ పెయిన్ లేదు. నేను ఇప్పుడు ఒక క్రికెట్ బాల్ ఆడితే 360 degrees నా చేయి ఎలా తిరుగుతుంది, ఇప్పుడు అదే ఆ ఫీల్డ్లో తిరుగుతుంది సార్. నాకు ఇంత ఫ్రీగా రాకపోయేది నాకు. దిస్ ఈస్ ద మిరాకిల్ ఇయర్ వాట్ ఐ సీన్ ఇన్ మై ఓన్ పార్ట్ సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. దాని లేదు సార్, ఇట్స్ నాట్ అబౌట్ మిరాకిల్, ఇట్స్ అబౌట్ అప్లయింగ్ ది రైట్ టెక్నిక్ ఇన్ ద రైట్ పేషెంట్ అంతే. ఒకటి, మీకు సర్జరీ అయ్యి 24 hours కూడా కాలేదు. సో నిన్న ఈవినింగ్ ఐ డిడ్ అట్ అరౌండ్ 4 o'clock స్టార్ట్ చేసాం. నౌ ఈరోజు మార్నింగ్ వచ్చినప్పటికే ఐ థింక్ వీ మేడ్ యూ వాక్ కంఫర్టబుల్లీ. సో ఈ 24 hours మీకు సర్జరీ తాలూకా డిఫికల్టీస్ ఏమైనా అనిపించినాయా? అంటే సర్జరీ తాలూకా పెయిన్స్ ఎంతవరకు అనిపించినాయి? నాకు పెయిన్ అయితే ఏం లేదు సార్, వాస్తవం చెప్పానంటే. జస్ట్ ఇది ఒకటి ఉంది కాబట్టి ఇది నార్మల్గా ప్లాస్టర్ తీసేసినాడు, మళ్ళీ ఇప్పుడు నార్మల్ సార్. ఇప్పుడు అంతేం లేదు సార్, నేను ఇప్పుడు డిశ్చార్జ్ అంటే లగేజ్ పట్టుకుని రెడీ టు క్యారీ అంతే. అంటే కంఫర్ట్గా ఉన్నా సార్, నా బాడీ నాది నాకే ఇటు ఉంది. ఈ చెయ్యి మాత్రం నాకు ఇప్పుడైతే ఇది కొత్త శక్తికి ఇచ్చినట్టు. సో ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్లో మనం సర్జరీ అయ్యి 24 hours అయింది. అయిన తర్వాత ఈరోజు డిశ్చార్జ్ కూడా చేస్తున్నాను. డిశ్చార్జ్ చేసేటప్పుడు మ్యాండేటరీ నార్మల్ ఎక్స్రే ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చూపించమని చెప్తున్నాను. అందులో ఏవైతే 2 డిస్కులు ఉన్నాయో అవి 2 డిస్కులు కంప్లీట్గా తీసేసి ఆ ప్లేస్లో మెష్ అనేది పెట్టి దాన్ని లాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నరం కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది అండ్ డిస్క్ మళ్ళీ వెళ్ళి జారకుండా ఉంటుంది. అండ్ అదంతా కూడా సేమ్ ఆ స్పేస్ మళ్ళీ కొలాప్స్ అయిపోకుండా ఆ ప్లేస్లో మెష్ అనేది దానికి కాపాడుతూ ఉంటుంది ఆ స్పేస్. సో ఇది జరిగిన సర్జరీ. అల్టిమేట్గా ఈ వీడియో చేసే ఉద్దేశం అందరికీ అవేర్నెస్ పెంచడానికి మాత్రమే, భయం అనేది పోగొట్టడానికి మాత్రమే. చాలామందికి చాలా రకాల ట్రీట్మెంట్తో
నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే ఇవన్నీ చేసిన తర్వాత కూడా తగ్గట్లేదు అనుకుంటారో, ఎప్పుడైతే ఎంఆర్ఐలో కూడా అంత ఎక్కువ ఇబ్బంది ఉంది అనుకుంటారో, మన రోజువారీ పనులు చేయడానికి కూడా ఇబ్బంది ఉంది అనుకుంటారో, అలాంటి వాళ్ళ కోసం సర్జరీకి ఒక స్టెప్ ముందుకెయ్యొచ్చు అని చెప్పడం కోసం ఈ వీడియో తీశాను. అండ్ అల్టిమేట్గా సర్జరీ చేసిన అందరూ బాగుంటారా అంటే మళ్ళీ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మ్యాక్సిమం బాగుంటారు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కానీ, టెక్నిక్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా చాలా వరకు సక్సెస్ రేట్ అనేది బెటర్గానే ఉంటుంది ఇన్ స్కిల్డ్ హ్యాండ్స్ అని మాత్రం చెప్పగలుగుతాను.